వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన తత్వాల నుంచి మాది ఒక కాలజ్ఞానంగా మేము భావిస్తున్నాము. అందుకని మాకంతా గురువుగారు ఇచ్చిన జ్ఞానం చేత ఏదో 10 తత్వాలు రాశాము. ఈ 10 మందికి పంచాలని మేము ఈరోజు మనము వింజమూరు దగ్గర ఉన్నటువంటి జీవిగుంట పాలెము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానము ఆశ్రమం, పెద్ద ఆశ్రమం ఉంది. ఇక్కడ శ్రద్ధానంద స్వామి వారు దాదాపుగా 130కి పైగా వీరబ్రహ్మేంద్ర తత్వాలు పాడి ఈ యొక్క పుస్తకాలు దాదాపుగా 1000 పుస్తకాలు ముద్రించి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులకి, జైన భక్తులకి అందించాలని ఆయన ఒక మహాసంకల్పంతో ముద్రించి ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఆశ్రమం మఠాధిపతి అయినటువంటి కేశవేంద్రదాస్ స్వామి గారు ఈరోజు మనము ఈ జీవకుంటపాలెంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి రావడము, ఇక్కడ అద్భుతమైనటువంటి పారాయణము, తత్వాలు అసలు 2 కళ్ళు నాకు సరిపోవటం లేదు. నెల్లూరులో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా ఒకసారి దర్శించి మనకు ఇక్కడ ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం చుట్టూ వేప చెట్లు, రాగి చెట్లే, చుట్టూ ఆహ్లాదకర వాతావరణం, మనశ్శాంతి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ బుక్కులు కావాలంటే బుక్కుల్లో ఫోన్ నెంబర్ ఉంది. వాళ్ళు ఎవరైనా బుక్కులు కావాలనుకున్న వాళ్ళు మనం ఫోన్ చేస్తే మేము పోస్ట్ చేస్తాం. ఇదే విధంగా మహానుభావుడు మనం ఏమిచ్చుకున్నా కూడా చెప్పాలంటే నోట్లోంచి మాటలు రావటం లేదు. నిస్వార్థంగా పుస్తకాలు ముద్రించి తత్వాలు పాడి భక్తులకు అందించాలి ఒక తపన, సంకల్పము శ్రద్ధానంద స్వామి వారు. మనము ఈరోజు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి పాదాభివందనాలు. గురువుగారికి కూడా ఈరోజు నేను ఈ విధంగా గ్రామాల తిరిగి